నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారిని అయితే అసెంబ్లీ అంటే చాలా వరకు అసెంబ్లీకి అసలు రారు అని అందరూ అనుకున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసెంబ్లీకి వచ్చారు. కాకపోతే అక్కడ మెయిన్ ఎంట్రన్స్లోనే గొడవకి అంటే నిరసనకి దిగడం జరిగింది. తనను కూడా మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళి పంపించాలని చెప్పేసి తనైతే నల్ల కండువాలు ప్లకార్డ్స్ పట్టుకొని అయితే అక్కడ నిరసనకి దిగడం జరిగింది. అయితే అక్కడితోని మరి అసలు ఏం జరిగింది ఏంటి, ఆ నిరసన వెనకాల అసలు కథ ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇక్కడ చూస్తుంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారని ఎవరు అనుకోలేదు, రారని అనుకున్నారు. తీరా కానీ వచ్చారు. కానీ నార్మల్గా అంటే రూల్స్ ప్రకారం ఏంటంటే 4వ గేట్ నుంచి వెళ్ళి వెళ్ళాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళి తన కార్ను పంపించాలని చెప్పేసి అక్కడ పోలీసు వాళ్ళతో వాగ్వాదానికి దిగడం, నల్ల కండువాలు ప్లకార్డ్స్ పట్టుకొని అక్కడ నిరసన చేయడం అనేది చూస్తే అసలు ఏమంటారు? అంటే ఇంకా సీఎంగానే అనుకుంటున్నారా లేకపోతే ఏంటంటారు అసలు? ఇప్పుడని కాదు. ఆయన ఏ రోజైతే రాజకీయ పార్టీ పెట్టారో ఆ రోజు నుంచే ఒక రాజ్యాంగేతర శక్తిగానే వ్యవహరిస్తున్నాడు ఆయన. చాలా సందర్భాల్లో చూసాం మనం. అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆయన ధోరణి అదే. సో ఇప్పుడని కాదు, వైజాగ్లో కూడా పోలీసులు బెదిరించాడు ఆయన. నేనే అధికారంలోకి వస్తున్నాను, వచ్చిన తర్వాత మీ అంత చూస్తానని కూడా చెప్పాడు. ఆ రోజున కూడా 2014 నుంచి 19లో జరిగిన కొన్ని సంఘటనలు కూడా. సో అంటే ఒక ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి, సో ప్రతి వాళ్ళని అదిరించి బెదిరించి పనులు చేసుకోవడానికి అలవాటు పడిన వ్యక్తులు రాజ్యాన్ని ఏ విధంగా పాలించాలి, ఏ విధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలి అనేది ఆయనకు పూర్తిగా అవగాహన లేదు. ఉన్నా కూడా ఆయన నిర్లక్ష్య వైఖరి. అంటే ఇంకా ఆయన నేనే ఒక అధినేతని రాష్ట్రానికి, రాష్ట్రం నా జాగీరు, లేదు ఇంకా నేనే సీఎం అనే ఒక భావనలో ఉన్నట్టుగానే కనబడుతుంది ఆయన. ఈ రోజున పోలీసులతో వ్యవహరించిన తీరు, ఆ వ్యవహార శైలి అన్నీ కూడా చూస్తుంటే యాక్చువల్గా ఏంటంటే అక్కడ గవర్నర్ ఉన్నాడు, గవర్నర్ ప్రసంగం ఉంది ఇవాళ. ఆ 4వ గేటు దగ్గర ఇప్పుడు మిగతా టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా గేటు కాడికి వచ్చి అక్కడి నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళారు. సో ఈయన వాళ్ళందరూ కారులోనే లోపలికి వెళ్ళి ఈయన ఆపేస్తే తప్పది. సో అక్కడ గవర్నర్ అన్నీ ఉన్నారు కాబట్టి కొన్ని భద్రతా చర్యల దృష్ట్యా వాళ్ళు ఆపడం జరిగింది. సో దానికి కూడా ఈయన రాద్ధాంతం చేసి, కాదు నేను కారులో లోపలికి వెళ్తానని, ప్లస్ పకాట్లు తీసుకెళ్తామని, ఈ నల్ల జెండాలు ఇవన్నీ తీసుకెళ్తామని చెప్పి, ఇవన్నీ కూడా ఏంటంటే అనాగరికమైన చర్యలు ఇవన్నీ కూడా. అసలు ఎక్కడో ఎవరో ఇద్దరు రౌడీ షీటర్లు, నీ పార్టీకి సంబంధించిన వాళ్ళే, నీ పార్టీతో అంటకాగిన వాళ్ళే, ఏదో కొన్ని వ్యక్తిగత వారణలతో వాళ్ళ మధ్య చెలరేగిన గొడవ చిలికి గాలివాన అయినట్టుగా అయ్యి అది ఈ రోజున ఆ విధంగా చంపుకునే స్థితికి వచ్చినప్పుడు, చనిపోయిన వ్యక్తి నీ పార్టీ వాడే, చంపిన వ్యక్తి నీ పార్టీ వాడే, దానికి కూడా రాజకీయ రంగు పులిమేసేసి దానికి కూడా నువ్వు ఈ విధంగా లబ్ధి పొందాలని చెప్పి చిల్లర రాజకీయం చేయడం అనేది సమంజసం కాదు. ఒకటి గవర్నర్ ప్రసంగం జరుగుతుంది కాబట్టి కాస్త ఉందాగా ఆ నల్ల బ్యాడ్జీలో లేకపోతే నల్ల ఈ ప్లకార్డులో ఇవన్నీ కూడా వద్దని చెప్పడం అది సమంజసం. సో మిగతా టైంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చెప్పడం అనేది అది ఒక పార్ట్ ఆఫ్ ఇది ప్రజాస్వామ్యంలో, అది కూడా ఒక భాగమే, తప్పులేదు. కానీ అక్కడ ఈ రోజున గవర్నర్ గారి ప్రసంగం ఉంది కాబట్టి, సో గవర్నర్ గారు సభను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు కాబట్టి, సో ఇటు కొంత ప్రోటోకాల్ ప్రకారం మనం పద్ధతిగా గౌరవంగా నడుచుకోవాల్సిన బాధ్యత ఉంది. సో అది వదిలిపెట్టి నేను ఈ నల్ల జెండాలు పట్టుకుని వస్తాను, లేకపోతే ప్లకార్డులు పట్టుకొస్తాను, అక్కడ రచ్చ చేస్తానంటే దానికి ఎవరు అనుమతి ఇవ్వరు. సో ప్లస్ నువ్వు ఏమీ లేని దానికి రాద్ధాంతం చేస్తున్నావు. అసలు ఏమీ లేని దానికి మీ పార్టీ వాడిని చంపుకున్న దానికే నువ్వు రాజకీయ రంగం పులిమి దాన్ని ఏదో పెద్ద భూతద్దంలో చూపించి రాష్ట్ర వ్యాప్తంగా ఏదో సానుభూతి పొందాలని, ఈవెన్ ఢిల్లీ వరకు కూడా వెళ్ళి దీని గురించి ధర్నాలు చేయాలని కూడా నువ్వు సంసిద్ధం అనేది నీ యొక్క రాజకీయ అజ్ఞానానికి, నీ యొక్క అది ఒక పరాకాష్ట. అంటే ఇప్పుడు కేవలం దీనికోసం అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైనాయి అని చెప్పేసి ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేస్తా అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే కొత్త ప్రభుత్వం వచ్చి కూడా చాలా తక్కువ రోజులు అవుతుంది. అసలు ఏంటనేది ఏమి చూడకుండా ఇంత తొందరగా ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఒకటమ్మా, ఈ 5 ఏళ్లలో తను చేసిన అరాచకాలు, తను చేసిన అన్యాయాలు, దుర్మార్గాలు, అక్రమాలు, భూ కబ్జాలు, హత్యలు, కోకొల్లలు, అటువంటిది నువ్వు అమ్మిన నీ యొక్క పిచ్చి మందు ఏదైతే నువ్వు లిక్కర్ బిజినెస్ చేసావో కొన్ని బ్రాండ్స్ పెట్టుకుని, అదొక పిచ్చి మందు. అది తాగి ఆల్రెడీ చాలామంది సఫర్ అయ్యారు, చాలామంది వాళ్ళ ఆర్గాన్స్ పోగొట్టుకున్నారు, చాలామంది ఆరోగ్యాలు పోగొట్టుకున్నారు.
దగ్గర 5 లక్షల 6 లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. సో బతికి వాళ్ళు కూడా ఇప్పుడు ఆఫ్ మెంటల్గా తయారయ్యారు. సో వాళ్ళు పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారు నీ మందు తాగి. అదేంటంటే నీ ఇష్టానికి వాటిల్లో కెమికల్స్, ఆ మత్తును కల్పించి ఉత్ప్రేరకాలు అవి ఇవి కలిపేసావు కాబట్టి వాళ్ళు ఒక విధంగా మెంటల్గా కూడా వాళ్ళు బాధితులు అయ్యారు. సో ప్లస్ ఒక పక్కనేమో రాష్ట్రాన్ని నువ్వు పూర్తిగా ఒక పక్కన మధ్య ఆంధ్రప్రదేశ్, ఒక పక్కనేమో గంజాయి ఆంధ్ర, డ్రగ్స్ ఆంధ్రగా చేసేసావు. సో ఆ డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళందరూ కూడా విపరీతమైన ఒక విధంగా తయారయ్యారు. వాళ్ళు కూడా ఆరోగ్యాలు పోగొట్టుకుని వాళ్ళు కూడా ఈ యొక్క డ్రగ్స్ వలన వాళ్ళు కూడా ఒక విధమైన మానసిక రోగులుగా తయారయ్యారు. సో కాబట్టి అక్కడ ఇక్కడ దీనికి సంబంధించిన వ్యక్తులే చెదురుమదురు సంఘటనలకు పాల్పడుతున్నారు. సో ఇంకా పట్టుమని 36-37 రోజులు అవ్వలేదు. ఈ రోజులోనే ఏదో జరిగిపోతున్నట్టుగా చేస్తే ఎలాగా? ఇప్పుడు నువ్వు చేసిన అస్తవ్యస్తం, నువ్వు చేసిన డిస్ట్రాయ్, నువ్వు చేసిన విధ్వంసాన్ని దాన్ని ఇంకా సరిదిద్దాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. సో ఈ లోపలనే నువ్వు ఏదో జరిగిపోతున్నట్టుగా ఫీల్ అయిపోయి రాష్ట్రం కోసం కానీ రాష్ట్ర ప్రజల కోసం కానీ ఈవెన్ మేము చెన్నైని చనిపోతే కూడా ఏ రోజు నువ్వు ఢిల్లీలో ధర్నా చేయలేదు. ఏ రోజు కూడా పన్నెత్తి నాకు ఇది కావాలని కేంద్రాన్ని ప్రశ్నించలేదు. వాళ్ళకి ఒంగొంగి నమస్కారాలు పెట్టి ఎంతసేపు నీ కేసుల గురించి ఎలా బయటపడాలి, నీ కేసులు ఎలాగ ఆ బెయిల్ రద్దు అవ్వకుండా, నీ కేసులు రీఓపెన్ అవ్వకుండా నువ్వు ఏ విధంగా చట్టాలని వ్యవస్థలని మేనేజ్ చేసి ఇన్ని రోజులు నువ్వు కాలం గడిపావో అది అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు నువ్వు వెళ్ళిపోయి ఢిల్లీ వెళ్ళిపోయి ఇది చేస్తాను అది చేస్తా కూడా అంత నమ్మే పిచ్చి ప్రజలు ఎవరో కూడా లేరు. ఆల్రెడీ నువ్వు చేసిన విధ్వంసం, నువ్వు చేసిన పరిపాలన చూసి ప్రజలు చీకొట్టి చేదరించుకుని చిత్కరించి నీకు 11 స్థానాలతో పక్కన పెట్టి అసలు అదే ఎక్కువ. ఆ 11 స్థానాలకు కూడా ఇవ్వకుండా ఈ రోజు నీ దరిద్రం కూడా ఉండేది కాదు. నిన్ను తాడేపల్లి ప్యాలెస్కి పరిమితం చేసి ఉంటే సరిపోయేది. ఇంకోటి, నువ్వు ఇన్ని చేసినా కూడా, ఇన్ని అక్రమాలు దుర్మార్గాలు చేసినా సరే, ఆ రాజధాని రైతులను అన్ని ఇబ్బందులు పెట్టినా సరే, మహిళల్ని అన్ని రకాలుగా హింసించి కొట్టి వాళ్ళ మానహరణ చేసినా కూడా ఈ రోజుకి నువ్వు నీ భార్య హ్యాపీగా నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో ఉంటున్నావంటే అక్కడున్న ప్రజలు ఎంత సౌమ్యులు, ఎంత మంచివాళ్ళు. సరే ఏదో లేదు దుర్మార్గుడు ఏదో చేశాడులే, వాడి కర్మనాడు పోతాడని చెప్పి నిన్ను ఇప్పటికీ వదిలిపెట్టి రాజధాని ప్రాంతంలో నిన్ను ఫ్రీగా వదిలిపెట్టారంటే వాళ్ళు ఎంత విజ్ఞులు, ఎంత వివేకవంతులు, ఎంత సంస్కారవంతులు నువ్వు అర్థం చేసుకోవాలి. అయినా సరే ఇంకా ఏదో నువ్వు ఈ పిచ్చి రాజకీయం చేసి ఏదో లేనిపోని అవాకులు చవాకులు పేలి పోలీసు వాళ్ళని బెదిరించి, మార్షల్ని బెదిరించి, ఈవెన్ పాలకపక్షాన్ని బెదిరించి నువ్వు ఏదో చేయాలనుకోవడం అనేది నీ మూర్ఖత్వం. నువ్వు ఎంత నీ లిమిట్స్లో ఉంటే అంత మంచిది. మరీ నీ యొక్క ఈ వ్యవహార శైలి మరీ విపరీత పోకడలు చేస్తే మనకెందుకులే వాడి కర్మనాడు పోతాడనుకున్న బాబు గారికి కూడా మండిందంటే డెఫినెట్గా సిబిఐ ఈడీ కేసులు ఓపెన్ చేస్తారు. మళ్ళీ అక్కడ సెంటర్లో ప్రెజరైజ్ చేసి ఆల్రెడీ శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అన్నీ కూడా ప్రతిదీ కూడా ప్రజలకి అందరికీ తెలిసేటట్టు కూడా చేసుకుంటూ వస్తున్నారు. మళ్ళీ బుధవారం నుంచి కూడా అసెంబ్లీలో కూడా ఆ యొక్క అన్నీ కూడా ప్రవేశపెట్టబోతున్నారు ఈ శ్వేతపత్రాలన్నీ కూడా. సో డెఫినెట్గా ఇక్కడ కూడా కొత్త కేసులు బుక్ అవుతాయి. సో కాబట్టి నువ్వు అనవసరంగా నువ్వు ఇబ్బందులు పెట్టుకుని నువ్వు ఏదో చేయాలనుకుని చివరికి ఏదో చేసుకునేలాగా తయారయ్యావు. నువ్వు ఏదేమైనా సరే నీకు ఒక్కసారిగా నీకు అధికారం పోయేటప్పటికి నిన్న మొన్నటి వరకు నియంతలాగా ఆడిందే ఆట పాడిందే పాటరాగా నువ్వు ఏ విధంగా రాష్ట్రాన్ని దోచుకున్నావు, ల్యాండ్ శాండ్ వైన్ మైన్ పేరుతో ఏ విధంగా నువ్వు మొత్తం రాష్ట్ర సంపదను కొలగొట్టేసావు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్కసారి అధికారాన్ని పోగొట్టుకునేటప్పటికి అది జీర్ణించుకోలేకపోతున్నాడు. సో ఆ అధికారం పోయిన ఆ బాధలో ఆ చిన్న మెదడు చితికిపోయింది ఆయనకి. మనం ఏదైతే చిప్ అంటాం కదా, కంప్యూటర్లో చిప్ పోతే ఆ కంప్యూటర్ మొత్తం అంతా ఇదైపోతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈయన కూడా చిన్న మెదడు చితికిపోయి ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో తనకే తెలియకుండా అలా ప్రవర్తిస్తున్నాడు. సో కాబట్టి డెఫినెట్గా ఆ కుటుంబ సభ్యులు కూడా కొంచెం ఇనిషియేట్ చేసుకుని భారతి గారు కానీ వాళ్ళ బిడ్డలు కానీ ఇతనికి ఏదో ఆల్రెడీ ఇంగ్లాండ్లో పిచ్చి ముందు ఇప్పిస్తామని చెబుతున్నారు. సో డెఫినెట్గా ఇతనికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ నార్మల్ పరిస్థితికి వస్తే చూస్తే లేదు. ఇదే విధంగా పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయిందంటే సో డెఫినెట్గా ఇంకా విపరీత పోకడలు విపరీత ధోరణులు చేస్తాడు. సో ఏది ఏమైనా కానీ ఈ రాజకీయాలకు అయితే ఇతను అనర్హుడు అనేది ప్రస్ఫుటంగా తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇతను ఏదో తండ్రిని అడ్డం పెట్టుకుని, తండ్రి పేరుని అడ్డం పెట్టుకుని ఏదో ప్రజలు కూడా రాజశేఖర రెడ్డి ఏదో చేశాడు, ఇతను ఇంకా ఏదో బాగా చేస్తాడని చెప్పి నమ్మి ఓట్లు వేసిన దానికి
5 ఏళ్ళు ఏ విధంగా నువ్వు రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను ఇబ్బంది గురి చేసావో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అది తెలుసుకున్నాడు కాబట్టి, విజ్ఞులు కాబట్టి ప్రజలు నిన్ను కర్ర కాల్చి వాత పెట్టి నిన్ను పక్కన కూర్చోబెట్టి 2 నామాలతోటే పక్కన పెట్టారు నిన్ను. నువ్వు ఇంకా ఇదే విధంగా ప్రవర్తించావంటే పూర్తిగా నీ రాజకీయ జీవితానికి సమాధి కట్టేస్తారు. ఇప్పటికైనా విజ్ఞతతో ఆలోచించి, నువ్వు ఎలాగో చేయలేకపోయావు, నువ్వు ఎలాగో సర్వనాశనం చేసావు రాష్ట్రాన్ని, ఎలాగో 25 ఏళ్ళు 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళావు. ఆయన ఏదో పెద్ద ఆయన ఆ 74-75 ఏళ్ల వయసులో ఇంకా కష్టపడి ఏదో చేయాలనే తపన, ఆదుర్ద, ఆ తాపర్తాయంతో ఆయన నానా తంటాలు పడుతున్నాడు. నువ్వు కాముగా వీలైతే మంచి చెయ్యి, లేదంటే న్యూట్రల్గా కాముగా కూర్చో. అంతేగాని ఇటు రాష్ట్ర ప్రతిష్టని, రాష్ట్ర ప్రజల ప్రతిష్టని, ఆంధ్రప్రదేశ్ని, తెలుగోడి ఖ్యాతిని నాశనం చేయొద్దు. నువ్వు మంచిగా మర్యాదగా ఉంటే నీకు మర్యాద. సో ఎప్పటికైనా సరే నువ్వు బుద్ధిగా ఉండడం రాష్ట్రానికి శ్రేయస్కరం, నీకు శ్రేయస్కరం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ.